అది ఎప్పటికీ మర్చిపోలేమేంద్రాని. ఏం బావగారు అంత బాగా చేసినదా? కావాలంటే భవానీ అడుగు చెప్తాది. అమ్మో అది వంట కాదు మంట. ఏంటంటే మీరు కూడా వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తారేంటి? బై మిస్టేక్ అడ్రస్ మారొచ్చిందా? అడ్రస్ మారితే నా పేరు మీద బొకే రాదు కదా. ఒకవేళ తన పేరు కూడా సింధునేమో. ఏదైతేనే ఇంట్లో వాళ్ళ ముందు యుఎస్ ఫ్రెండ్ అని చెప్పడం వల్ల నా రేంజ్ కొంచెం పెరిగింది. దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలి. ఎస్. ఇది సింధు ఫోన్ లో ఉంది. ఎవరో కాల్ చేస్తున్నారు. యుఎస్ నంబర్, తన ఫ్రెండ్ అనుకుంటా. సింధు సింధు సింధు. ఏంటి సిరి సింధుని పిలుస్తున్నావు దేనికి? తనకి కాల్ వచ్చింది అత్తయ్య. సెల్ ఇక్కడ పెట్టి ఎక్కడికో వెళ్ళినట్టుంది. ఇందాకటి నుంచి రింగ్ అవుతుంది. ఏదో అర్జెంట్ అనుకుంటా. ఎవరు ఫోన్ చేస్తోంది? తన ఫ్రెండ్ అనుకుంటా అత్తయ్య. యుఎస్ లో తన ఫ్రెండ్ ఎవరో ఉన్నారని చెప్పినది కదా. సింధు ఎక్కడుందో ఏంటో మాట్లాడే విషయం కనుక్కో. వద్దులే అక్క, మళ్ళీ సింధు వచ్చినదంటే తన ఫోన్ ఎందుకు మాట్లాడినారంట అది. నువ్వు మాట్లాడ భవానీ. హలో. హాయ్. ఇదేంటి అబ్బాయి మాట్లాడుతున్నాడు? సింధు తన ఫ్రెండ్ పేరు తులసి అని చెప్పింది కదా. ఎవరు మీరు? నేనా సింధు ఫ్రెండ్ ని. మీరెవరు? వాళ్ళ ఆంటీని. సింధు లేదా ఆంటీ? లేదు. ఓ షిట్ షిట్ షిట్. తనొస్తే తన బెస్ట్ ఫ్రెండ్ యూఎస్ నుంచి కాల్ చేశాడని చెప్పండి. అలాగే. ఓకే. ఒక్క నిమిషం. యా. సింధు వస్తోంది, ఉండండి. సింధు. ఏంటంటే నీకే ఫోన్. అయినా ఫోన్ ఏడబెట్టి నువ్వు ఏడకెళ్ళినావు? నేను రూమ్ లోనే ఉన్నాను అంకుల్. ఎవరు ఫోన్ చేసింది? మీ యుఎస్ ఫ్రెండ్ సింధు. యుఎస్ ఫ్రెండా? అవునమ్మా, ఎవరో ప్రేమంట. ప్రేమ నా ఫ్రెండా? అదేంటి రోజులో 10 సార్లైనా నీకు ఫోన్ చేస్తాడని నువ్వే చెప్పావు కదా. మాట్లాడితే తెలుస్తాదిగా. ఏంటి సింధు ఆలోచిస్తున్నావు? లైన్ లో ఉన్నారు, మాట్లాడు. ఒక్క నిమిషం. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. దేనికి? మేము వింటాం. ఏం వింటారు బావా? మీది చాలా గ్రేట్ ఫ్రెండ్షిప్ కదా సింధు. మీరేం మాట్లాడుకుంటున్నారో, నువ్వంటే మీ ఫ్రెండ్ కి ఎంత ఎఫెక్షన్ ఉందో తెలుసుకోవాలని మాకు కూడా ఇంట్రెస్ట్ గా ఉంది. అవును సింధు, మీ ఫ్రెండ్షిప్ రిచ్ కదా. అతని వాయిస్ ఎలా ఉంటుందో వినాలని ఉంది. ప్లీజ్ స్పీకర్ ఆన్ చేయవా? అడుగుతున్నారుగా, ఆన్ చేసిందు. హలో. హాయ్ ఫ్రెండ్, హౌ ఆర్ యు? ఫైన్. ఓ ఏంటి ఫ్రెండ్ ఇంతసేపు నన్ను నిలబెట్టేది? నీతో మాట్లాడాలని, నీ స్వీట్ వాయిస్ వినాలని ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? యూనో డార్లింగ్, యూనో. డార్లింగ్ ఏంటి? అసలు ఎవడు నువ్వు? హే, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? నేనెవరు నీకు తెలీదా? ప్రేమ్, నీ డియర్ ని, ప్రేమ్ కుమార్. అంటే నన్ను మర్చిపోయావు డార్లింగ్? అదిగో మళ్ళీ డార్లింగ్ అంటావు. హే, కూల్ 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 యార్. నా మీద నువ్వు కోపడడంలో రీజన్ ఉంది. ఎందుకంటే నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయలేదు, అందుకే నీ కోపం అంతా. ఆ టైంలో నేను ఫ్లైట్ లో ఉన్నాను, అందుకే సరిగ్గా చూసుకోలేదు. ఓకే ఓకే ఓకే, ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ. ఓకేనా? అయినా నువ్వేమన్నావు, నేను చూడాలి, నీతో
మాట్లాడాలి, అర్జెంట్గా వచ్చే అన్నావు, అందుకే వచ్చేసాను. మేబీ ఒక 5-10 minutes లో నీ ముందుంటాను, ఓకేనా? అక్కడికి వచ్చిన తర్వాత కూల్గా అని మాట్లాడుకుందాం. నా పర్సనల్ హెలికాప్టర్ స్టార్ట్ అవుతుంది, వచ్చేస్తున్నా మరి. బాయ్ డార్లింగ్, బాయ్. ఏంటి స్పెషల్ హెలికాప్టర్లోనా? కర్నూలు? అబ్బో, సింధు ఫ్రెండ్ చాలా రిచ్ కదా సిరి. వాయిస్ కూడా చాలా రిచ్ గా ఉంది సంజు. సింధు, నువ్వు చెప్తుంటే ఏంటో అనుకున్నాను గానీ నిజంగా మీ ఫ్రెండ్షిప్ వండర్, గ్రేట్, మార్వెలస్. లేకపోతే చూడాలనుందని నువ్వు ఇలా కాల్ చేసావో లేదో, అలా యుఎస్ నుంచి ఇండియాకి వచ్చి అది స్పెషల్ హెలికాప్టర్లో మన ఊరు నీ కోసం వస్తున్నాడంటే వాట్ ఏ గ్రేట్ ఫ్రెండ్షిప్ సింధు. సింధు, నువ్వేమో నీ ఫ్రెండ్ పేరు తులసి అని చెప్పావు, మరి అతనేంటి ప్రేమ అంటున్నాడు? బాయ్ ఫ్రెండా? ఏ బాయ్ ఫ్రెండ్ ఉండకూడదా అమ్మా? యూఎస్ లేదంతా కామన్ అమ్మా. తులసి అనగానే గర్ల్ ఫ్రెండ్ అనుకున్నావా? అతని పేరు తులసి ప్రేమ అయి ఉండొచ్చు కదా. ఏం సింధు? అవును బాబా. అవును, నువ్వు దేని గురించి అడిగావు బావా? నీ ఫ్రెండ్ పేరు గురించే సింధు. అమ్మకు డౌట్ వస్తే చెప్తున్నా. దాందేముందత్తయ్య, సింధు తనని తులసి అని పిలుస్తుందేమో. లక్ష్మీనారాయణ, రాధాకృష్ణ, సీతారాం ఇలా ఎన్ని పేర్లు లేవు, అలాగే తులసి ప్రేమ్. సింధు, నీ ఫ్రెండ్ మాకు పరిచయం చేస్తావా? ఓకే బావా. ఏంటి సింధు అలా ఉన్నావు? ఫోన్ చేసింది నీ ఫ్రెండే కదా? అది ఫ్రెండ్ కాకపోతే ఇంకెవరికి ఫోన్ చేస్తుందమ్మా? నువ్వు మరీ అడుగుతావు. సింధు, నీ ఫ్రెండ్ అని చెప్పు. అసలే భవానీకి అనుమానం ఎక్కువ, ప్రతిదానికి ఆరాధిస్తుంది. ఆంటీకి డౌట్ వస్తే చాలా డేంజర్. అసలే నా మీద డౌట్తో ఉంది. అవునంటీ, తను నా ఫ్రెండే. పేరు చెప్పు సింధు. తన పేరు తులసి ప్రేమ్. ఓకేనమ్మా, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? సింధుయే చెప్తుంది కదమ్మా. సిరి పద, మనందరం టిఫిన్ చేద్దాం పద. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నాకు ఫోన్ రావడం ఏంటి, నేను మాట్లాడడం ఏంటి, వాడు నా ఫ్రెండ్ అని ఒప్పుకోవడం ఏంటి? అసలు ఏదేదో అనేసాను. నేనేదో ఫేక్ కాల్ చేస్తే అది నిజమవటం, యుఎస్ నుంచి ఆ పర్సన్ రావడం, అది హెలికాప్టర్లో. అంత కన్ఫ్యూజన్ గా ఉంది. నన్ను ఆట పట్టించటానికి సిరి ఇదంతా చేస్తుందనుకుంటా. లేకపోతే యుఎస్ నుండి నాకొస్తే ఇండియా రావడమా? అంతా నాటకం. సింధు, కూల్ కూల్, టెన్షన్ పడకు. సిరి ప్లే చేసినట్టే నువ్వు మేనేజ్ చేయి, ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా?
సింధు ఒకతి బట్టలు కూడా సరిగ్గా సర్దుకోవడం రాదు. ఈ ఫోటో ఎవరిది? సింధు గదిలో ఉందేంటి? సింధు 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 ఈ ఫోటో ఎవరిది? నీ గదిలో ఉంది. తన యూఎస్ ఫ్రెండ్ ప్రేమ్ అనుకుంటా అత్తయ్య. ఏం సింధు, నీ ఫ్రెండ్దేనా? అసలు ఈ ఫోటో నా రూమ్లోకి ఎలా వచ్చింది? ఏది సింధు, నేను చూస్తాను నీకు. వావ్, నీ ఫ్రెండ్ చాలా బాగున్నాడు, చాలా హ్యాండ్సమ్ గా కూడా ఉన్నాడు. అత్తయ్య, ఇది తన ఫ్రెండ్దే. కావాలంటే మీరే చూడండి, ఫోటో వెనక తన ఫ్రెండ్ పేరు కూడా రాసుంది, తులసి ప్రేమ్ కుమార్ అని. ఏం సింధు, మాట్లాడవేంటి? నీ ఫ్రెండ్దేనా? కాదంటే వీడెవడు, వీడి ఫోటో నీ దగ్గర ఎందుకుందని ఆంటీకి మళ్ళీ ఇంకో డౌట్ వస్తుంది. నా ఫ్రెండే ఆంటీ. అసలింత భద్రంగా ఈ ఫోటోని నీ బట్టల్లో పెట్టావేంటి? బెస్ట్ ఫ్రెండ్ కదా అత్తయ్య, అందుకే సేఫ్ గా పెట్టుకున్నట్టుంది. ఏం సింధు? అవును, నా దగ్గర ఆల్బమ్ లేదు, అందుకే. నిజంగా ఫ్రెండేనా లేక ఇంకేమైనానా? చచ్చా, అలాంటిదేం లేదాంటీ, ఓన్లీ ఫ్రెండ్షిప్ అంతే. ఫ్రెండ్షిప్ అయితే పర్వాలేదు సింధు, వేరే ఇంకేదైనా అయితేనే ఇబ్బంది పడతావు. జాగ్రత్త. సిరి, ఎవరతను? నీ ఫ్రెండ్ని పట్టుకుని ఎవరెత్తును అని నన్ను అడుగుతావేంటి? అసలు ఈ ఫోటో నా రూమ్లోకి ఎలా వచ్చింది? నాకేం తెలుసు? నీకు తెలుసు, నువ్వే చేస్తున్నావు ఇదంతా. అత్తయ్య ఫోన్లో నీ యూఎస్ ఫ్రెండ్ తో మాట్లాడింది నువ్వా నేనా? అది అబద్ధమా? అబద్ధమైతే చెప్పు సింధు. అత్తయ్యని ఇప్పుడే పిలిచి, అత్తయ్య తనకి ఏ యూఎస్ ఫ్రెండ్ లేడంట, ఈ ఫోటోలో ఉన్నది ఎవరో కూడా తెలియదంట, ఆ రోజేదో ఫోన్ మాట్లాడినట్టు మీ ముందు నటించింది అని చెప్పేస్తా. చెప్పేమంటావా అత్తయ్య? అవసరం లేదు, వీడు నా ఫ్రెండే, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ప్రేమ్కి నీకు ఏమైనా గొడవ జరిగిందా? ఆహా, అంటే ఏం లేదు, ఆ కోపం నా మీద చూపిస్తుంటేను. సిరి, ఆహా, వస్తున్నానత్తా. అనవసరంగా ఫేక్ కాల్ చేసి ఇరుక్కుపోయాను. దాన్ని అడ్డం పెట్టుకుని నా వెనకేదో కుట్ర పండుతున్నారు. అసలు వీడెవడు? బోకే, ఫోన్, ఇప్పుడు ఫోటో. వీడెవడో ఎంక్వైరీ చేసి ఇదంతా సిరి చేస్తుందా లేక ఇంకెవరైనా ప్లే చేస్తున్నారో కనుక్కో.
ఇదేంటి సిరి కాల్ చేస్తుంది. నేను ఫోటోలో పర్సన్ గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్తున్నానన్న విషయం తనకి తెలిసిందా? ఆపటానికే ఫోన్ చేసిందా? సిరి, ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినా నిజం తెలుసుకుంటాను. హలో సింధు, ఎక్కడున్నావు? ఓ ఇంపార్టెంట్ వర్క్ మీద బయటకొచ్చాను. నువ్వెక్కడున్నా అర్జెంటుగా ఇంటికి రా. దేనికి? నీ యుఎస్ ఫ్రెండ్ ప్రేమ్ మన ఇంటికి వచ్చాడు. వాట్? ప్రేమ్ వచ్చాడా? అవును సింధు. నేను నమ్మను. నమ్మవా? సరే, ఒక్క నిమిషం. అత్తయ్య, నేను చెప్తే సింధు నమ్మడం లేదు, మీరే చెప్పండి. సింధు, సిరి చెప్పింది నిజం. ప్రేమ్ వచ్చాడు. ఎక్కడికి వెళ్ళావని నీ గురించి అడుగుతున్నాడు. నువ్వు వెంటనే వచ్చేసే. మాట్లాడవేంటి? వస్తున్నావా లేదా? వస్తున్నాను. త్వరగా రా. ప్రేమ్ రావడం ఏంటి? వచ్చాడని చెప్తున్నారుగా. వాడి సంగతి అక్కడే తెలుస్తాను. ప్రేమ్ వచ్చాడని చెప్పారు కదా ఆంటీ. ఎక్కడ కనపడ్డే? బాత్రూంలో ఉన్నాడు. బాత్రూంలోనా? ఏ, ఏమైనా ప్రాబ్లమా? నువ్వే ప్రాబ్లం సింధు. వాట్? అవును, తను వచ్చేసరికి నువ్వు ఇంట్లో లేవని అలిగాడు. నువ్వు వచ్చే వరకు ఎవ్వరితో మాట్లాడనని ఎవ్వరిని చూడనని లోనికెళ్ళి తలుపేసేసుకున్నాడు. అరే, అది రూమ్ కాదు బాత్రూమ్ అని చెప్పినా గానీ లోపలికి వెళ్ళి తాళం వేసుకున్నాడు. సింధు ఏదో పని మీద బయటకెళ్ళింది. వస్తుందని ఎంత చెప్పినా కూడా బయటికి రావడం లేదు. నువ్వు వచ్చి పిలిస్తేనే గాని రానని చెప్పాడు. వెళ్ళి పిలువు సింధు, వెళ్ళు వెళ్ళు. హలో, బయటికి రండి. అదే పిలవడం సింధు, ఏదో తెలియని వాళ్ళని పిలిచినట్టు. నీ ఫ్రెండే కదా, ప్రేమగా పేరు పెట్టి పిలు, వస్తాడు. ఆ. ప్రేమ్, ప్రేమ్, బయటికి రా. నేను వచ్చాను. బయటికి రండి అని పిలవగానే టక్కన డోర్ ఓపెన్ చేసి మీ ముందు నిలబడి హాయ్ అంటూ విష్ చేసే ఫ్రెండ్ అనుకున్నారా? ప్రేమ్, తులసి, తులసి ప్రేమ్ కుమార్. ఓ వావ్, అచ్చం రజనీ స్టైల్లో ఉంది. స్టైల్ అయినా, స్టిల్ అయినా, టాక్ అయినా, వాక్ అయినా ఆ దేవుడు శాసిస్తాడు. ఈ ప్రేమ్ పాటిస్తాడు. సూపర్. థ్యాంక్ యూ. హాయ్ దుమ్సి, హౌ ఆర్ యూ? దుమ్సి ఏంటి దుంపలాగా? తన పేరు సింధు కదా. చెప్పాను కదా, నా స్టైలే సపరేట్ అని. సింధు అని మీరు స్ట్రైట్ గా పిలుస్తారు, ధూమ్సి అని నేను రివర్స్ లో పిలుస్తాను. యునో, నా దారే రివర్స్. డోంట్ కమ్ ఇన్ మై వే. అదర్స్. వన్స్ అగైన్ థ్యాంక్స్. షిట్ 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 షిట్. వాట్ ధూమ్సి, హౌ ఆర్ యూ అన్న రెస్పాన్స్ లేదండి. ఎలా ఉన్నావు? ఫైన్. ఓ నో 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 నో, యు ఆర్ నాట్ ఫైన్. ఎందుకు డల్ గా ఉన్నావు? ఏం లేదు. లేదు ధూమ్సి, సంథింగ్ ఈజ్ రాంగ్. వాట్ హ్యాపెన్? ఏం లేదన్నానా? ఉంది. నో, ఐ నో. నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? వై? నాకు తెలియాలి, నాకు తెలియాలి అంతే.
ఐ అండర్స్టాండ్. నువ్వు ఫోన్ చేయగానే నా పర్సనల్ ఫ్లైట్లో కాకుండా మామూలు ఫ్లైట్లో వచ్చానని నీ ఫీలింగ్ కదా? ఏం చేయమంటావు తుమ్సి? ఏదో బిజినెస్ డీల్ ఉందని డాడీ ఫ్లైట్లో అలా వెళ్ళిపోయారు. ఇంకో ఫ్లైట్లో మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఉందని అమ్మ ఇలా పోయింది. ఏం చేయాలో తెలియక మామూలు ఫ్లైట్లో నేను ఇలా వచ్చాను. ట్రై టు అండర్స్టాండ్. ఏంది బాబు, మీకు సొంత విమానాలు కూడా ఉన్నాయా? ఓహ్ వాట్ ఎ సిల్లీ క్వశ్చన్. యాక్చువల్లీ మాకు 2 ఫ్లైట్స్ ఉన్నాయి. డాడీ నా కోసం ఇంకో ఫ్లైట్ కొంటా అన్నారు. నేనే పార్కింగ్ ప్లేస్ లేదని వద్దని చెప్పేశా. యా, రాయల్ ఫ్యామిలీ మామయ్య. ఆ, బాబుని చూస్తుంటేనే ఆ విషయం తెలుస్తుందిలే అమ్మా. వాణ్ణి నా ఫ్రెండ్ అని అందరి ముందు కమిట్ చేయించినంత మాత్రాన నా స్టోరీ ఎండ్ అయిపోతుంది అనుకున్నావా సిరి? నెవర్. ఏం మాట్లాడుతున్నావు సింధు? నేను కమిట్ చేయించడం ఏంటి? ఆహా, ఇద్దరు బాగానే యాక్ట్ చేస్తున్నారు. వాడు నాకు ఎక్కడ నిజం చెప్తాడన్న భయంతోనే కదా సడన్ ఎంట్రీ ఇచ్చో. నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా నీకు సింధు దొరకదు. మైండ్ ఇట్.